అంతా నీట్ గానే పెట్టారు. నాకు ఒకసారి మస్తు వెల్కమ్ సార్. కూడా చిక్కి చిక్కి ఇక్కడికి బాగున్నారు, బాగా చదువుతా ఉన్నారు. అచ్చా పడతాయి పడో, అచ్చా పడో. మీరు జినైన్ 100% జినైన్ కేసు. అందుకని జినైన్ నాన్ జినైన్ కేసులు చాలా ఉన్నాయి. ఏడన్నా ఉంటే టౌన్ చుట్టుపక్కల ఖాళీ జాగా ఉంటే నాకు పట్టా ఇచ్చేయంటే వాల్యుబుల్ భూమి కదా, ఇవ్వలేరు. అందుకని అన్ని హోల్డ్లో పెట్టింటారు. ఇది జినైన్ అని మనము రిపోర్ట్ పంపించి తెప్పించుకోవాలి. రిపోర్ట్ పంపించి మనం చేయాలి. ఎంతమంది ఉన్నారు రైతులు? 10 మంది. 10 ఎకరా 30 ఎకరా అన్నదమ్ములు డివైడ్ అయ్యింది. చాలా ఎంజాయ్మెంట్లో అందరూ ఉన్నారు. అందరూ ప్రపంచం ఒకసారి కలెక్టర్ పంపిస్తాను సార్. నేను కలెక్టర్తో మాట్లాడతాను. సరే, ఫోన్ 14-15 ఎకరాలు ఇప్పుడు 100 ఏళ్ళ నుంచి అంటే చేసుకుంటూ ఉన్నారు. పట్టాలు లేవు. ఇప్పుడు మనకు ఈ 5 కిలోమీటర్స్ రేడియస్ అని అదేదో ఉంది కదా టౌన్ పక్కన. అది అంటే వీళ్ళు బేసిక్గా వాళ్ళు అనుభవంలో ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇది వికోట అనేది చిన్న టౌన్ కదా, పంచాయతీ గ్రామ పంచాయతీ. ఇది పక్కన పంచాయతీ వస్తుంది. ఆ పంచాయతీ కూడా రాదు. పక్కన నెల్లిపల్లి పంచాయతీ వస్తుంది, వికోట పంచాయతీ కూడా రాదు. ఇది జినైన్ కేసు, 100% జినైన్ కేసు. లాస్ట్ గవర్నమెంట్లో కొంతమందికి ఇచ్చేశారు. దీంట్లోనే కొంతమందికి ఇచ్చినారు. 60% ఇంకా మిగిలిన వాళ్ళు మిగిలిపోయినారు. 14 ఎకరాలు మిగిలిపోయినారు వాళ్ళు రైతులు. అది కూడా వెళ్ళు తీసుకు డబ్బులు కట్టాయి. చెప్తాను. అంతా ½ ఎకరు అంతే, అర్ధ ఎకరం 3/4 ఎకరాలు. ఓకే, నేను ఇమీడియట్గా రిపోర్ట్ పంపించేయమంటాను. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నువ్వు కూడా ఉండే పంచాయతీ చంద్రబాబు నాయకత్వం, పెన్షనమ్మా ఈసారి కొత్త పెన్షన్ గుర్తిస్తాను. సరేనా? అంతా ఇల్లుగానే ఉండాలి. ఇప్పుడు ఎంతకైనా సంతోషం సార్. మనకి రోడ్ వచ్చింది. మేము వద్దనే
నేను పడాను తప్పు